అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రణవ, పిహెచ్సి మెండోరా మెడికల్ ఆఫీసర్ని. సీజనల్ వ్యాధులు ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నాయి. సీజన్ నడుస్తుంది, వర్షాలు పడుతున్నాయి కాబట్టి. సో జ్వరం అనేది లైక్ మలేరియా, డెంగ్యూ అలాంటి జ్వరాలు, విష జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు పిహెచ్సిలో కూడా దాదాపు రోజు ఒక 10-15 మంది జ్వరాలతో బాధన పడిన వాళ్ళు వస్తున్నారు. వాళ్లకు మాకు మలేరియా, డెంగ్యూ, సిబిపి ప్లేట్లెట్స్ కానీ, డెంగ్యూ, చికెన్ గున్యా ఇవి కానీ బ్లడ్ టెస్ట్లు తీసి మేము నిర్మల్కి పంపించడం అనేది జరుగుతుంది. బ్లడ్ టెస్ట్లు వచ్చిన తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ చూడడం అనేది జరుగుతుంది. వాళ్లకు ట్రీట్మెంట్ అనేది సకాలంలో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది సేమ్ టైం ఎవరైతే ఒక ఏరియా నుంచి చాలా ఫీవర్ కేసెస్ వస్తున్నాయో ఆ ఏరియాకి మేము మా సూపర్వైజర్స్ కానీ, ఆశా వర్కర్ సహాయంతో కానీ వెళ్ళి వాళ్ళ ఇళ్లలో కూలర్స్ కానీ, ఎవరైనా లార్వాస్ ఉంటే కూలర్లు కానీ, లేదంటే ఎక్కడైనా వాటర్ స్టాగ్నెంట్ ఉంటే సెక్రటరీ గారి సహాయంతో వెళ్ళి అవన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా కొంచెం క్లీన్లీనెస్ అనేటివి, ఫాగింగ్ చేయడము కానీ, వాటర్ బాల్స్ కానీ, గాంబూసియా ఫిష్ వేయడం అనేది వాళ్ళకు చెప్పి వాళ్ళతో కలిసి వ్యాధులను నివారించడంలో వాళ్ళకి సహకరించమని కోరుతున్నాము. అలాగే హాస్టల్స్లో కానీ, స్కూల్ పిల్లల దగ్గరికి కానీ వెళ్ళి హాస్టల్స్లో స్కూల్ పిల్లల దగ్గరికి వాళ్ళకి ఈ సీజనల్ వ్యాధి గురించి అవగాహన అనేది మేము కల్పించడం కూడా జరిగింది. పిల్లలకి కూడా చెప్పడం జరిగింది. క్లీన్లీనెస్ ఉంచుకోమని, వాటర్ స్టాగ్నెంట్ ఎక్కడ ఉంచుకోవద్దు అని, ఫీవర్ వస్తే హాస్పిటల్కి వెంటనే వచ్చి కలవమని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.